SAN న్యూస్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు. అడ్డుకోవాల్సింది నన్ను కాదు, ప్రశ్నించాల్సింది నన్ను కాదు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. నేను గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో 3 ఇస్తే 2022లో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు జగన్ కాదా? 4 ఏళ్లు కనీసం ఆ సమస్యపై పట్టించుకున్నాడా? ఈ గిరిజనులు మా వాళ్ళ కోసం నేను పోరాడతా, మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేలా నేనే చేస్తా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. నేను నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 3 10/1/2000లో నేనే జీవోని ఇచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్ జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పు అయితే చేతులపై ఎక్కెత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయి అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి. ఒక అరకు కాఫీ ఇవ్వమ్మా అంటూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడతారని అన్నారు. నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ? ఈవెన్ మీకు మార్చ్ 2026 I'll do 100 sir. 100% I'll do 100. మార్చ్ 2026 100. ఎక్కడెక్కడ చేయగలుగుతారో మొత్తం స్టేట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ చేసి చేస్తారు. ఇంకో కాఫీ ఏంటమ్మా? డ్వాక్రా మహిళలు ఏంటమ్మా? ఏంటి చెప్పు. ఎక్కడ పెట్టారు? పెట్టావా లేదా? ఎక్కడమ్మా? మ్యూజియం లోపల షాల్ ఎలక్ట్ చేశారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? కాదమ్మా, ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్. అండ్ ప్రొడక్ట్స్ కూడా, కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది. ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? స్టార్ట్ అయింది. ఫస్ట్ పైలట్ 20 ముందు మీరు అన్నప్పుడు నెలకి ఎంత వచ్చింది? ఇంతకుముందు ఎంత వచ్చింది? 5,000
30,000 నుంచి 5,000 లాభం. ఈ రోజు మనం ఇచ్చే అష్యూరెన్స్ సార్, మీకు గివింగ్ దమ్ అబౌట్ 50,000 to 60,000 per month. Can you make it sync with millets? Millets, biscuits, all మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. cookies అన్ని తీసి ప్లస్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ సార్ మన కాఫీ చాక్లెట్ ఇప్పుడు సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉండి లోకల్ చాక్లెట్ తీసుకోండి. కోకర్ సార్ ఇది మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసాం సార్. ఫస్ట్ ఈ సీజన్లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇందాక వందే భారత్ వాటిలో ఇఫ్ యూ కెన్ రీప్లేస్ విత్ స్మాల్ స్ట్రాటజీ సార్. ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టి వీ విల్ క్రియేట్ అ వీడియో ఆఫ్ యోర్స్ ది అండ్ యాజ్ అ ఛానల్ సంబడి హూస్ ట్రైనింగ్ ఇన్ వందే భారత్ క్లిక్స్ ఆన్ ఇట్. నేనేమంటానంటే క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి సార్ మీరు సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ కూడా అందరూ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. బోత్. ఎస్ సార్. అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ అవర్ ఈ అమ్మాయి తరపు నుంచి ఒక గిఫ్ట్ టెంపర్ విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత. 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించిన హోంమంత్రి. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోకండి అని హోంమంత్రి అనిత అన్నారు. చిన్న అవసరాలు గురించో ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించో చెత్త వాళ్ళు లేకను. సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయాలి. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారులు ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధ పెట్టాల్సిన వచ్చింది కాదు. ప్రస్తుతం మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా. ఎన్నికల కమిషన్ ఆఫీసు ఎదుట వైసీపీ నేతల బైఠాయింపు. పులివెందుల్లో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఏ కొండూరు మండలం కేంద్రంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు. గిరిజన విద్యార్థినులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే కె శ్రీనివాసరావు. సంస్కృతి సంప్రదాయాలకు గిరిజనుల ఆచార వ్యవహారాలు గొప్ప అనుభూతిని ఇస్తాయని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గం చీడికాడ మండలం కోణం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ దినోత్సవాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎంఎస్ రాజు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్, డిఎంహెచ్ఓ, డిఈఓ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పనిముట్లు, ఆభరణములు, తిను పదార్థములు స్టాల్స్ కి ఏర్పాటు చేశారు. ఆశ్రమ పాఠశాల పిల్లలు ఆటపాటలతో అధికారులను మెప్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవసరమయ్యే రోడ్డు, స్కూల్స్ పై ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తానని, గిరిజనుల ఆశ్రమ పాఠశాల పిల్లలతో ఆటపాటలతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పిల్లలతో కలిసి దింసా నృత్యంలో ఆకర్షించారు. వరి నాట్లు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, కేఎస్ఎన్ఎస్ రాజు, సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా గట్కేసర్ మున్సిపల్పురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా లింగాపురం గ్రామంలో ప్రధాన కడప కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఇందిరా కమిటీ సభ్యులు గురుజగుంట నరసింహ, బర్లా అనిత, నానావత్ సురేష్ నాయక్, మీసాల శ్రీను, మీసాల హేమలత, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మిగునూరు నియోజకవర్గంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో రంగయ్య మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుడిని నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేయడం చాలా దుర్మార్గమని రంగయ్య ఖండించారు. ఇంకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నామనే భ్రమలో దాడులు చేస్తున్నారు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కార్ల కింద సెంగయ్య అనే దళితుడిని చంపేస్తే ఆ పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఈ నరరూప రాక్షసులను అణగదొక్కి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులే నిన్ను గద్దె దింపారని మనసులో పెట్టుకుని దాడులకు ప్రోత్సాహం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దళితుల జోలికి వస్తే గత ఎన్నికల్లో 2 సంఖ్యలకు పరిమితం చేశారు. రాబోయే ఎన్నికల్లో 1 సంఖ్యపై ప్రజలు నిన్ను పరిమితం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో సుభిక్షంగా ఉంది అని, ఓర్వలేక ఓటమికి కారణమైన దళితులపై దాడి చేస్తున్నారని రంగయ్య తెలిపారు. గతంలో కోడికత్తి శ్రీను కేసులో పోరాటం చేసి మిమ్మల్ని పరిగెత్తించింది సమతా సైనిక్ దళ సైనికులే అని, గత మీ ప్రభుత్వంలో దళితులకు దాడులతో చుక్కలు చూపించారని, ఇప్పుడు కూడా దాడులు కొనసాగిస్తే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ రాయలసీమ నాయకులు పరమేష్, జిల్లా నాయకులు రాముడు, సీనియర్ నాయకులు నాగప్ప, రాజోలప్ప, గోవిందు తదితరులు పాల్గొన్నారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సమతా సైనిక్ దళ తరపు నుంచి జైభీములు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశానికి గల కారణం ఏంటంటే, ప్రభుత్వం మారి సంవత్సరమైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వము, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన యొక్క లీడర్లు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచనతోనే భ్రమలోనే బ్రతుకుతూ ఈరోజు దళితుల మీద దాడులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడికత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే, గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్నైనా కూలదోయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రం. ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే. అది మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనిక్ దళ ప్రకటిస్తూ ఉంది. ఇంకొకటి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో, దళితుల యొక్క దమ్మేంటో నీకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కోడికత్తి సీను కేసులో నిన్ని కొమ్ములు విరిసింది కూడా సమతా సైనిక్ దళ. అది మర్చిపోవద్దు. గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులు ఎట్టిపై ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదిదని మేము పత్రికా సమావేశంగా మేము తెలియజేస్తా ఉన్నాను. 65వ యువజన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది యువ నాయకులను తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీయుద్దీన్, కార్తీక్, బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, సల్మాన్ రాజ్, నిఖిల్, మణికంఠ, బాబుల్ పాల్గొన్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్లో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులు కూడా అందరూ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలని చెప్పి యువకులు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి యువకులు కూడా
రాజ్యం ఏలాలి, మంచి విధంగా అందరినీ ముందుకు సాగాలని చెప్పి మా రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ స్టార్ట్ చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేసినాము. యువకులు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ. కరీంనగర్లో సప్తగిరి కాలనీ పక్కనే ఉన్న హస్తినాపురం కాలనీ పేదలకు ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం హెచ్చరించారు. ఈ రోజున సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హస్తినాపురం బతుకమ్మ కాలనీ పేదల ఇండ్లను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎస్ఆర్సీపీ డ్యాంలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చిందని, మున్సిపల్ అనుమతులతో అన్ని రకాల పనులు చెల్లిస్తూ పేదలు జీవిస్తున్నారని, అటువంటి వారిని ఎందుకు ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని అని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదల ఇల్లు కూల్చే విధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు సుమారుగా 28 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది కరీంనగర్ సప్తగిరి కాలనీలోని హస్తినాపురంకు సంబంధించినటువంటి పేదలకు 28 మందికి నోటీసులు ఇచ్చారు. గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ మున్సిపల్ అధికారులతోటి పర్మిషన్లు తీసుకొని, అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు కాల్ చేయాలి, కూలగొడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదివరకు గతంలో ఉన్నటువంటి ఇలా భూములు కోల్పోతేనే హస్తినాపురం కాలనీలో ప్రభుత్వము వారికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి అన్ని అనుమతులతో కూడినటువంటి వారు ఇచ్చారు. ఇక్కడ అనేక మంది వృద్ధులు ఉన్నారు. వీళ్ళ ఇల్లు ఇప్పుడు కూలగొడితే ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. భూబకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కుల స్థలాలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జా చేసి దర్జాగా అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఉంటే చూసి చూడనట్టుండే అటువంటి అధికారులు ఈరోజు పేదలు నిర్మించుకొని వాళ్ళ శ్రమశక్తితో నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము. తక్షణమే ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే సోమవారం రోజు కలెక్టరేట్ ఎత్తున బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. ఈ ఇల్లు మళ్ళీ తిరిగి ఇక్కడనే వీరి స్థిర నివాసం ఇక్కడనే ఉంచుకునే విధంగా, అట్లాగే నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్క ఇటుకను తరలించినా కూడా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.